బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండారు అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. సో ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా సరే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది అయితే వేరే వాళ్ళకి సజెషన్లో వెళ్ళడానికి అయితే వీలవుతుంది అనమాట. సో అందుకోసం మీ నుంచి ఈ చిన్న రిక్వెస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇవన్నీ ఏంటి ఇలా సంచులు మూటలు పెట్టేసుకొని కూర్చోది అనుకుంటున్నారా? సో ఏం లేదండి, మనకు ప్రతి ఒక్క ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళ ప్రేమ కంటే ఏది కూడా ఎక్కువ కాదనమాట. సో అది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటున్నానంటే సో చూస్తారు కదా, ఇవన్నీ కూడా మేము ఎక్కడ ఉన్నాము, అమ్మ వాళ్ళైతే ఎక్కడ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా మా కోసం పంపిస్తారు, ఎప్పుడు కూడా అంతేనమాట. సో ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు పండిస్తారు. సో పండించినవే మేము కొనుక్కోకుండా డబ్బులు ఎందుకు అనవసరంగా వేస్ట్ అన్నట్టు వాళ్ళు మా కోసం అయితే పంపిస్తూ ఉంటారనమాట. నాకు కానీ మా అక్కకు కానీ వాళ్ళు పండించేవన్నీ కూడా మాకు పంపిస్తారండి. ఇంకా ఇదైతే పంపించారు. సో ఇక్కడ మా అనంతపురం నుంచి అమ్మ వాళ్ళ ఊరి వరకు అయితే వ్యాన్ అయితే వెళ్తుంది అనమాట. టీచర్స్ వ్యాన్ అయితే వెళ్తూ ఉంటుంది డైలీ. సో మాకు ఏదైనా సరే అవసరం కావాలంటే ఖచ్చితంగా పంపిస్తూ ఉంటారనమాట. సో ఇవైతే ఇంకా రైస్ అంటే సుశాంత్, ఇవైతే రైస్ అనమాట. ఇవన్నీ 3 సంచులలో రైస్ పంపించారు. ఇది వచ్చేసి సోనా మసూరి, ఇది కూడా సోనా మసూరి వచ్చేసి మిడిల్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి ఇంకా స్టోర్ బియ్యం అనమాట. సో రేషన్ బియ్యం సుశాంత్ అనమాట. ఇంకా అంటే అన్ని ఇవి 2 ఒకే సంచులో ఒకే మూటలో పంపించవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మేము 2nd ఫ్లోర్ కదా, తీసుకోవడానికి మా హస్బెండ్కి ఇబ్బంది అవుతున్నాను. అది కూడా ఆలోచించేసి వాళ్ళైతే ఇంకా ఇలా సగం అయితే ఇంకా తీసుకోవడానికి కూడా మంచిగా ఈజీ అవుతుంది అనేసి అయితే ఇంకా వాళ్ళు ఇలా పంపించేస్తారనమాట. ఆ నెక్స్ట్ ఇది చూస్తారా అండి, ఇవి వచ్చేసి మామిడికాయలు అనమాట. ఇవి కూడా అంటే మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన మామిడికాయలు కూడా తోపు అంటారు, అంటే తోట ఉందనమాట, చాలా ఉంది. సో ఇంకా నేను కొన్నే పంపించమని అయితే చెప్పేశానండి. సో చూస్తారు కదా, అంటే పచ్చివి ఎక్కువగా సో ఇవి పచ్చివి అయితే ఎక్కువ తినమన్నమాట. సో ఇదైతే పంపించారండి. సో చూసారు కదా ఎంత సైజు ఉన్నాయి చూడండి. సైజుగా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా నేను చెప్పాను కొన్నే పంపించమని చెప్పాను. అవి ఎందుకు, ఇంకా హాలిడేస్ వస్తాయి కదా, మేము కూడా ఊరికి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడే ఇంకా అంటే పండు అయితే అక్కడే వెళ్ళేసి తింటాం కదా, ఇక్కడికి ఎందుకు వేస్ట్, ఇంకా లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా అది తీసుకురమ్మని చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇది చూస్తారా అండి, ఇవి వచ్చేసి ఇంకా ఇది జామకాయలు అనమాట. జామకాయలు అయితే మాకు లేవన్నమాట, కానీ కొనుక్కున్నారో ఏమో తెలియదు, కానీ అవి కూడా పంపించేస్తారు. చూసారు కదా ఎప్పుడైనా చెట్లు ఏమైనా ఉన్నాయో మరి ఏమో తెలియదు నాకైతే. మావైతే ఇవి లేవన్నమాట. సో ఇవి కూడా కొన్ని ఉంటే ఇవి కూడా పంపించింది మా అమ్మ. సో ఆడపిల్లల పైన ప్రేమ అనేది అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూసారు కదా, ఇవి ఏంటంటే సో ఇవన్నమాట. ఇవి మేమైతే కజ్జికాయ అంటామండి. సో చూసారు కదా, ఇవి కూడా మా అమ్మ పంపించిందండి. సో ఎంత ప్రేమ చూడండి. సో ఇవి కూడా పంపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి నెయ్యి, అంటే ఇది నెయ్యి అనమాట. నెయ్యి మామూలుగా మనం బాక్స్లో ఏమైనా వేస్తే ఒలిగిపోతుంది అనేసి అయితే ఇంకా ఇలా కవర్లో వేసేసి బాటిల్లో వేసి కవర్లో వేసి ఇంకా నెయ్యి పంపించేస్తుంది అనమాట మా బాబుకి. ఇంకా బయట కొన్నదైతే మా బాబు తినడు నెయ్యి. సుశాంత్ కోసం అయితే పంపించింది అనమాట అమ్మమ్మ కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి పచ్చి శనక్కాయ అనమాట. శనక్కాయ అంటే పచ్చి వేరుశనక్కాయ. సో మాకైతే తోట ఉంది, కానీ మా అమ్మకి ఇప్పుడే రాలేదన్నమాట. ఇవైతే శనక్కాయలు అనమాట. శనక్కాయలు కూడా పంపించేసిందండి. సో ఇవన్నీ కూడా మా కోసం అయితే పంపించేస్తారనమాట. సో ఇదండి పుట్టింటి వాళ్ళ ప్రేమ. సో ఇంకా చూసారు కదండి, అవైతే మా అమ్మ వాళ్ళు అయితే నాకైతే పంపించేశారనమాట. ఇంకా అదంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో ఒకటి మీతో అయితే షేర్ చేసుకున్నాను అనుకున్నాను అనమాట. సో ఎవరి ప్రేమ ముందు మన పుట్టింటి వాళ్ళ ప్రేమ అనేది అయితే ఎప్పటికీ ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుందన్నమాట. మన పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలపై చూపించేంత ప్రేమ ఇంకెవ్వరూ చూపించరండి. సో మనకు పెళ్ళయి మనం వచ్చిన తర్వాత మనకంటూ ఏదైనా కష్టం వచ్చిందంటే సరే ముందుగా గుర్తొచ్చేది, ముందుగా మనం షేర్ చేసుకునేది మన అమ్మ నాన్న వాళ్ళతోనే అనమాట.
సో వాళ్ళ ప్రేమ ముందు ఏది కూడా గొప్పది కాదనమాట. సో ఇదండి మన పెళ్ళై పంపించిన తర్వాత కూడా వాళ్ళకైతే మన మీద కొంచెం బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళు పండించిందైనా సరే, వాళ్ళతో ఎక్కువ ఏదైనా ఉందంటే సరే మనకు పంపించడానికి ట్రై చేస్తారనమాట. సో ఇదండి ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం అనమాట. ఇంకా చెప్పాను కదా, మా ఆఫ్టర్నూన్ 3 అయితే అలా వచ్చేసింది. మార్నింగ్ మా అమ్మ 11:30 12కేమో 12:30కి అలా పెట్టేసింది అనమాట. 12:30కి అక్కడ పెట్టేసింది. ఇక్కడికి వచ్చేసి 3:30 3:45 అయిందనమాట. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేపాటికి 4 అయిందండి. ఇంకా అది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంలో అయితే ఇంకా ఉడకపెట్టేద్దాం అనేసి అయితే ఇంక అంతా కూడా వాటర్లో వేసేసి క్లీన్ చేసేసుకొని ఇంకా చూసారు కదా, ఇలా అయితే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది అయితే మీతో చెప్తాను ఇప్పుడు. సో మనము డైరెక్ట్గా అల్లేమగ్గి మనం క్లీన్ చేసేసి ఇంకా బుడ్డలు అయితే ఉడకపెట్టేసామనుకో, అందులో మనం సాల్ట్ వేస్తాం కదా, అది లోనికి అయితే వెళ్ళదనమాట, విత్తనాల్లోకి వెళ్ళదనమాట సాల్ట్. బయటనేమో ఉప్పు ఉంటుంది, లోపలేమో సప్పగా ఉంటాయి విత్తనాలు. సో అందుకోసమే ఇలాగని మనం కొట్టి బుడ్డల్ని ఇలా కొట్టామనుకో కొంచెం అంటే కొంచెం అలా చీలుతాయి కదండి బుడ్డలు. ఆ చీలినప్పుడు మనం వాటర్లో ఉప్పు వేయగానే ఇంకా అది కొంచెం ఆ ఉప్పు అనేది లోనికి వెళ్ళడానికి అయితే వీలైతే ఉంటుందన్నమాట. కొంచెం అలా బుడ్డలు కొంచెం చీలగానే ఓపెన్ అవ్వగానే ఇంకా మనం ఉడికేసినప్పుడు సాల్ట్ వేసినప్పుడు ఆ సాల్ట్ లోపలికి వెళ్ళడానికి అయితే వీలుంటుంది. అలా లోపలికి వెళ్తే టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి తినడానికి. కొంతమంది ఏమో కింద వేసి కాళ్ళతో తొక్కి మరీ ఉడకపెట్టేస్తారు. సో నేనైతే అలా ఎప్పుడు లేదనమాట. ఇలా తీసేసుకొని ఇలా పప్పు గిత్తితో ఇలా మనం కొట్టామనుకోండి కొంచెం ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట విత్తనాలు, బుడ్డలు. సో చూసారు కదా, ఇలా ఓపెన్ అవుతాయి. మనం ఉడకబెట్టేసి ఉప్పు వేసినప్పుడు అందులో లోపలికి వెళ్ళినప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే నార్మల్గా మనం ఊరికి అలా బుడ్డలు వేసేసి ఉడకపెట్టామనుకో సప్పగా ఉంటాయి, తినడానికి టేస్ట్ ఏమి ఉండదు అనమాట. సో అందుకోసమే నేనైతే అలా చేశానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్లో వేసేసి అయితే ఉడకపెట్టేసాను అనమాట. ఇంకా పచ్చిశనగకాయలంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా అది మా అమ్మకు తెలుసు, అందుకోసమే ఇంకా పంపించేసింది అనమాట. ఇంకా కొన్ని ఉడకపెట్టేసాను, ఇంకా కొన్ని ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 10 days పైన ఉంటాయి కదా మనకు, ఇంకా పచ్చి కూడా తినొచ్చు ఎప్పుడైనా అనేసి అయితే ఇంకా కొన్ని ఉడకపెట్టేసి కొన్ని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకైతే ఇక్కడ పాలు అయితే ఇంకా తీసుకొచ్చేసాను, ఈవినింగ్ కదండి. ఇంకా బాబుకి పాలు అండ్ మాకు వచ్చేసి ఇంకా కాఫీ అయితే ఇంకా చేసుకుందాం అనేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఒక పక్క అయితే ఇంకా కుక్కర్లో వేసేసి ఇంకా ఉడకపెట్టేస్తున్నాను. ఇంకో పక్క టీకి అయితే ఇంకా కాఫీకి అయితే పెట్టేసేయాలి అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాకు చాలా అంటే చాలా ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి పుట్టింటి నుంచి వచ్చేది ఏదైనా సరే అండి, అది ఎంత కాస్ట్ ఎంత ఏంటి అనేది అయితే మనకు సంబంధం లేదనమాట. ఏంటంటే మనకు సో మా పుట్టింటి నుంచి వచ్చింది ఇది అని ఒక చిన్న ఆనందమే ఉంటుందన్నమాట. సో నాకైతే అలాగే ఉంటుందన్నమాట. సో వాళ్ళు డబ్బే మనకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకు మన మీద ఉన్నటువంటి ప్రేమ పంచితే చాలన్నమాట. పుట్టింటి ప్రేమ అనేది అయితే ఎప్పటికీ మనకు హ్యాపీనే కదండి. సో ఎప్పటికీ మర్చిపోరనమాట. సో ఇదండి, కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్ళై పంపించిన తర్వాత మనకు సంబంధం లేదు, మనకు వాళ్ళు రిలేటివ్ అన్నట్టు ఏదో ఒక రకంగా ఉంటారనమాట. వాళ్ళ కష్టం వాళ్ళే, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు, మనకి ఎందుకు, ఉన్నింది వాళ్ళే, వాళ్ళకు ఉన్నింది వాళ్ళు తింటారు, మనకు ఉన్నింది మనం అన్నట్టు ఏదేదో కొంచెం ఉంటుందన్నమాట. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా. సో ఇంకా అలాగైతే కాదండి, మేమైతే ఇంకా మాకైతే ఇంకా మంచిగా పంపించేస్తుంటారు, మంచిగా చూసుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినా సరే వాళ్ళతో షేర్ చేసేసుకుంటాము. వాళ్ళు కూడా మాకు ఏదైనా సరే అండి తప్పనిసరిగా ముందు అంటే పెళ్ళికి ముందు మేము ఎలా ఉన్నామో, అంటే మా అక్కతో కానీ నాతో కానీ మా ఫ్యామిలీ మొత్తం, అంటే మేము పెళ్ళికి ముందు ఎలా ఇంట్లో ఉన్నామో ఇప్పుడు కూడా అలానే అనమాట. ఏంటంటే పెళ్ళయింది కాబట్టి ఇక్కడికి వచ్చాము, అదే తేడా. సో ఇంకా అంతకంటే ఇంకా ఏం చెప్పలేను అనమాట. సో మా మీద ఎప్పటికీ ఇంకా తల్లిదండ్రులకు అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రేమను పంచుతూనే ఉంటారు, వాళ్ళు పోయేంత వరకు కూడా. ఇంకా నాకే కాదనమాట, మా అక్కకు కూడా పంపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక 1 year నుంచి మా అక్క వాళ్ళు దూరం, చాలా అంటే చాలా దూరం ఉన్నారు. ఇలా పంపించడానికి వీలు కాదనమాట వాళ్ళకు. ఇంకా అందుకే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తీసుకెళ్తారనమాట. ఇంకా నాకైతే కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి పోవడానికి రావడానికి, అండ్ అక్కడ ఏమైనా పెట్టినా కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మేమైతే ఇలా తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే పెట్టేసాను కదా, ఇంక ఇటు పక్క బుడ్డలు పెట్టేశాను. ఇవి వచ్చేసి ఇంకా దోశ కోసం అయితే మధ్యాహ్నం అయితే ఇంకా బియ్యం అయితే నానపెట్టేసాను అనమాట. ఇవైతే ఇంకా గ్రైండర్కి అయితే వేయించుకుని అయితే వచ్చేసాను అనమాట. ఈ మధ్యలో ఎందుకు నాకు అంటే మా ఇంట్లో అయితే గ్రైండర్ అయితే లేదనమాట. సో తీసుకోవాలండి ముందుకి. ఇంకా ఇక్కడ నేను అంటే మామూలుగా ఎప్పుడైనా మిక్సీకి అయితే వేసేదాను అనమాట ఇలా బియ్యం నానబెట్టినప్పుడు. కానీ ఎందుకో మిక్సీకి వేయడం వల్ల కొంచెం నాకు ఎందుకో అంత సాఫ్ట్గా ఉండవు. సో ఆ దోశ కొంచెం గట్టిగా అలా ఉంటాయి అనిపించింది అనమాట. సో అందుకోసం ఇంకా గ్రైండర్కి అయితే వేయించుకుని అయితే వచ్చేస్తాను అనమాట. దగ్గరే అండి, మేమున్న ఇంటికి అయితే దగ్గరే అనమాట గ్రైండర్ షాపు.
ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా వేయించుకొని అయితే వచ్చేద్దాం అనేసి అయితే ఇంకా అక్కడ అలాగే పెట్టేస్తాను అనమాట. ఈవినింగ్ అంటే 7-7:30కి అలా వెళ్ళేసి వేయించుకొని అయితే వచ్చేస్తానండి. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా సరే గ్యాస్ మీద ఏదైనా ఉన్నా సరే నాకు అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. సింక్లో కూడా నేను ఏది కూడా ఎక్కువగా ఉంచుకున్నాను అనమాట. అప్పటికప్పుడే ఎప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క వీడియోలోనూ గమనించవచ్చు అనమాట. నేను వీడియో తీస్తున్నాను అనేది మర్చిపోతాను అనమాట. ఖచ్చితంగా వీడియో ఆన్లో ఉంది అనేది అయితే నాకు గుర్తు ఉండదు, కానీ నా పని నేను చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు. సరే అండి, నేనైతే గ్యాస్ అండ్ కిచెన్ అయితే నాకు మంచిగా క్లీన్గా ఉండాలి అనమాట. ఎప్పుడైనా సరే నేను పడుకునేటప్పుడు కూడా అంతే మంచిగా అంతా క్లీన్ చేసేసే పడుకుంటాను. అండ్ ఇంక ఇక్కడ వంట చేస్తున్నాను కదా, ఇంకా ఏదైనా పడినా కూడా నేను అంతా అలాగే వదిలిపెట్టిన అనమాట. ఖచ్చితంగా తుడుస్తూనే ఉంటాను. చేతులు కాలినా సరే అండి, నాకైతే ఇంకా గ్యాస్ మొత్తం కిచెన్లో క్లీన్ అయితే ఉండాలి అనమాట. ఎందుకంటే మనం కడుపుకు తినేది చేస్తాం కాబట్టి ఇక్కడ మంచిగా క్లీన్గా ఉంటేనే మనకు కూడా బాగుంటుంది అండ్ చూడ్డానికి బాగుంటుంది, చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అలాగైతే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి, కానీ వీలైతే కాలేదనమాట. ఇంకా అందుకే ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా తీసుకొచ్చేసాం కదా లగేజ్, తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడైతే ఉడికి పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారనమాట. ఇంకా తనకు మేమైతే కొద్దిగా ఆల్రెడీ తినేసామన్నమాట, బుడ్డలు అయితే తినేసాము. ఇంక మధ్యలో గుర్తొచ్చింది వీడియో కొంచెం తీసుకుంటే మంచిది కదా, నాకు వీడియో అవుతుంది కదా అనేసి అయితే అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంక తర్వాత ఇంకా సరేలే అనేసి అయితే ఇంకా మధ్యలో కొంచెం వీడియో అయితే ఆన్ చేసేసారనమాట. ఇంకా వీడియో ఆన్ చేసేసి ఇంక అప్పటికే కొంచెం తినేసాము, బుడ్డలన్నీ కూడా చూసారు కదా, తినేసామన్నమాట. తర్వాత తినిన తర్వాత కాఫీ అయితే తాగుతున్నాము. ఆల్రెడీ మా బాబాయ్ అయితే ఇంకా పాలైతే తాగేసాడండి, తను ఫస్టే తాగేశారనమాట. నేను కాఫీ చేసిన కొద్దిసేపటికి మేము తాగామన్నమాట. బాబుకైతే పాలు కాచిన వెంటనే ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక తనతో ఏదో ఆడుకుంటూ ఇలాగ చేసుకుంటూ ఇంకా అంటే బాబు అక్కడ మేము బుడ్డలు అయితే తినేసి పడేసాం కదా, వాటితో అయితే లెటర్స్ అయితే రాస్తున్నాడు అనమాట. సో ఇంక ఇక్కడైతే ఇంకా మా ఆయనకి నేను కాఫీ తీసుకునేసి అయితే వచ్చేసాను అనమాట. ఇద్దరు ఇలాగా కాఫీ తాక్కుంటూ శనక్కాయలు తినుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ 6:30 ఆ టైం అండి ఇది వచ్చేసి. ఇంకా చూస్తారు కదా, మంచిగా వేడి కాఫీలోకి మంచి ఉడికి పెట్టిస్తున్న ఇలా బుడ్డలు నంచుకొని తింటుంటే ఆ హ్యాపీని ఆ ఫీలే వేరండి అసలు. ఇంకా మేమైతే ఇలా మాట్లాడుకుంటూ అంటే శనక్కాయలు అయితే టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు మెడిసిన్లో మందులు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అసలు టేస్ట్ ఉండవు అనమాట. శనక్కాయలు కూడా సాప్పగా ఉంటాయి, కానీ అంటే ఇప్పుడు పంపించారు కదా అమ్మ వాళ్ళు, అవైతే మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ అదే చెప్తున్నాడు, శనక్కాయలు బాగున్నాయి ఇంకా అనేసి అయితే. ఇంకా అంటే ఇంకా మావి కూడా ఉన్నాయన్నమాట. మావి ఇంకా ఒక 1.5 మంత్ లేట్ వస్తాయండి శనక్కాయలు. ఎందుకంటే మేము పంట వేయడమే లేట్ వేసాము, మా అమ్మ వాళ్ళు ముందే వేసేస్తారనమాట. ఇంకా అందుకే వాళ్ళకి ముందేనే వచ్చేసాయి, మేము లేట్ వేయడం వల్ల మాకు ఇంకా రాలేదనమాట. ఇంకా ఇది మాట్లాడుకుంటూ అది ఇది చెప్పుకుంటూ ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే తాగుకుంటూ విత్తనాలు అయితే తింటూ ఉన్నాం అనమాట. సో ఇదండి, ఇంకా మా అమ్మ వాళ్ళు పంపించిన అయితే మొత్తానికి హ్యాపీగా లాగించేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నైట్కి డిన్నర్ చేసేసి ఇంకా బయటకి అయితే వెళ్ళేసి ఇంకా చెప్పాను కదా బియ్యం అయితే తడిపి పెట్టేసానైతే అవైతే ఇంకా గ్రైండర్కి అయితే వేయి చేసుకుని వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ కూడా రెడీ చేయాలన్నమాట. ఇది వచ్చేసి వెన్స్డే లాగ్ అండి, బుధవారం లాగు. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ అయితే ఇక్కడ తినారనమాట. ఇంకా అంటే ప్రతి బుధవారం తను అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తారనమాట, అక్కడే భోంచేసేసి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా నాకు మా బాబుకి ఇద్దరికి అనమాట. ఇంకా మా కోసం అయితే ఇంకా ఏదైనా చేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే మా అమ్మని కూడా చెప్తున్నాడు అనమాట, మీరు కూడా టెంపుల్కి వస్తారా వెళ్దాము అనేసి అయితే. యాక్చువల్లీ వెళ్దాము అని అనుకున్నాను అనమాట. అనుకుంటే ఇక అక్కడికి గ్రైండర్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ కొంచెం ఒక 20-25 మినిట్స్ లేట్ అయిందండి. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళు వేయించుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా అవన్నీ ముందు వచ్చిన వాళ్ళని వదిలేసి మనవి వెళ్ళిన వెంటనే వెయ్యారు కదండి మనకు గ్రైండర్కి. సో అందుకోసమే వాళ్ళవి అన్నీ కూడా అయ్యేంతవరకు నేను అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చేసింది అనమాట. ఆ లోపు మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు అనమాట. లేదంటే యాక్చువల్గా మేము ముగ్గురం కూడా టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా మనకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అండి, అస్సలు ఒక చుక్క కూడా మిగిల్చుకుంటే తాగేస్తాం అనమాట. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడో ఒకసారి అలా తాగుతూ ఉంటారండి, తనకైతే కాఫీ ఎక్కువగా అలవాటు లేదనమాట. ఇంకా నా బలవంతం కోసం ఎప్పుడన్నా తాగుతూ ఉంటాడు. అండ్ ఇంకెప్పుడో ఒకసారి తనకి ఏమైనా హెడేక్ అలా ఉంది అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా తాగేస్తాడనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ అండి. సో చూస్తారు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా గ్రైండర్ కూడా వేయి చేసుకుని అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నైట్ ఏం చేయాలో డిన్నర్కి అనేసి అయితే చాలా అంటే చాలా థింక్ చేశానండి. అసలు తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే, ఈ వంట ఏం చెయ్యాలి అనేసి అయితే.
ఇక్కడైతే ఇంకా అన్నం అయితే చేసేసాను అనమాట, రైస్ అయితే పెట్టేస్తాను, ఇంకా కూర ఏం లేదండి. సో అందుకోసమే చక్కగా పెరుగు చారు అయితే చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే ఇంకా గ్రైండర్కి అయితే వేయించుకునేసి అయితే వచ్చేసాను అనమాట బియ్యము. ఇంక ఇందులోకి అయితే కొంచెం ఉప్పు, కొద్దిగా సాల్ట్ అండ్ తర్వాత సోడా పొడి అండి, సోడా అంటారు కదా. సో అదైతే నేను నైటే కలిపేసి పెట్టేసుకుంటాను అనమాట. ఉప్పు వేయకపోయినా పర్లేదు, కానీ సోడా అయితే కొద్దిగా నైటే వేసేసి మిక్స్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మంచిగా ఉబ్బుతుంది అనమాట. ఇంకా పొంగుతుంది అనమాట, మెత్తగా ఉంటాయి దోశలు కూడా. సో అందుకోసమే ఇంకా సోడా పొడి అయితే వేసేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇక్కడైతే ఇంకా పెరుగు చారుకైతే ఇంకా రెడీ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తం అంతా కూడా పెట్టేసుకొని ఇంకా పెరుగుకి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. అది కూడా కొంచెమే అండి, నేను మా బాబు కాబట్టి కొద్దిగానే చేసుకుంటూ ఉన్నాను అది కూడా. ఇంకా అక్కడికి ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం కదండి, వేరుశనక్కాయలు, కాఫీ మొత్తం అంతా కూడా 6:30 6:45 ఆ టైంలో తాగేస్తాను అనమాట. అంతగా ఆకలి కూడా వేయట్లేదు, కానీ పడుకునే ముందు ఏదో ఒకటి తినాలి కదండి, అందుకోసమే ఇంకా కొద్దిగా చేసేసుకుంటున్నాను అనమాట, అది కూడా బాబు కోసము. ఇంకైతే ఇంకా సోడా పొడి, ఇంకా తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటూ ఉన్నాను కదా. మొన్న ఒకసారి అయితే కింద అయితే పడిపోయిందండి బాక్సు. సో కింద పడిపోవడం వల్ల మిక్స్ అయిపోయాయి అనమాట, ఆవాలు అండ్ సోడా పొడి ఇందులో మిక్స్ అయిపోయాయి. అందుకే నాకు ఇందులో ఏదైనా వేసుకోవాలంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే అన్నీ కూడా ఒకసారి ఏదైనా కొంచెం మిస్టేక్ కింద పడిందంటే అన్నీ మిక్స్ అయిపోతాయి అనమాట ఇందులో. అందుకోసమే ఎక్కువగా యూజ్ చేయనండి. మొన్న ఉగాది పండుగప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తాను కదా, అప్పుడు ఇంకా ఇందులో వేసేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకున్నాను. అప్పుడు కూడా గుర్తు వచ్చింది కిందకి పడితే అంత మిక్స్ అయిపోతాయని, కానీ వేద్దామనేసి అయితే వేసేసాను. ఇంకా అలాగే జరిగిందనమాట, కింద పడిపోయి అన్నీ మిక్స్ అయిపోయి. అందుకోసమే ఇంకా అవి ఆవాలన్నీ పక్కకు వేసేసి ఇంకా కొద్దిగా సోడాపొడి వేసేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం వేసాను, ఇంక మార్నింగ్ మనం దోశ వేసినప్పుడు కూడా కొంచెం సోడాపొడి వేసేసుకొని వేస్తే మంచిగా ఉంటాయి దోశలు అనేది, అయితే సాఫ్ట్గా వస్తాయి అనమాట దోశలు. ఇక్కడ చూసారు కదా, మా బాబు అయితే మొత్తం స్కూల్లో చెప్పించినండి పోయమ్స్, నేర్చుకున్నటువంటి పోయమ్స్ అన్నీ కూడా తను ఎంత చక్కగా చెప్పేస్తున్నాడండి. నాకే తెలియదు వాడు ఇన్ని ఇలా చెప్తాడు అనేసి అయితే, చాలా బాగా చెప్తున్నాడు అనమాట రైమ్స్. అందుకోసమే ఇంకా తన వాయిస్ వింటారనేసి అయితే నేను కూడా ఇంకక్కడైతే వాయిస్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా అయితే పెట్టేస్తాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. తను మొత్తం స్కూల్లో ఏం చెప్పినా కూడా అన్నీ కూడా తను చెప్తూనే ఉంటాడు అనమాట. ఇక్కడ సో ఫ్రెండ్స్, ఇదండి నా వీడియో. ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.